సివిక్ సెన్స్ విషయంలో మన భారతదేశంలో గుడ్ కన్నా బ్యాడ్ అండ్ అగ్లీ పర్సన్స్ ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళలో ఉండేది స్వార్థం. ప్రతి వాడు నా పని ముందు జరగాలి అని ఆలోచిస్తాడే తప్ప అవతలవాడు ఎలా పోయినా పర్వాలేదు అనుకుంటాడు. ఒక్కసారి మీరు రోడ్డు మీదకి చూడండి, స్కూటర్ నడిపేవాడు, ఆటో నడిపేవాడు, కారు నడిపేవాడు, ఆఖరికి బస్సు నడిపేవాడు కూడా సందు దొరికితే చాలు దూరిపోతాడు. దీనివల్ల సాధించేది ఏమిటి? ట్రాఫిక్ జామ్. పొలిటీషియన్స్ కూడా సామాన్య జనం బాధలు అర్థం చేసుకోవటం లేదు. రోడ్డు రోకోలు అంటారు, ధర్నాలు అంటారు, రోడ్డు మీద వాహనాలన్నీ నిలిపేస్తారు. ఎగ్జామ్స్కి వెళ్ళవలసిన వాళ్ళు హాజరు కాలేకపోతున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, ఆఖరికి అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేక చచ్చిపోతున్నారు. వీళ్ళ అవస్థలు ఎవరికి కావాలి? దీని అంతటికి కారణం స్వార్థం, 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 స్వార్థం. మా స్టూడెంట్స్ విషయమే తీసుకోండి. బస్సు లోపల ఎంత ఖాళీ ఉన్నా సరే ఫుట్బోర్డ్ మీద ప్రయాణిస్తారు. దానివల్ల ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మొద్దుల్లా అక్కడే ఉండిపోతారు. దీనివల్ల కాలో చేయి ఇరిగిపోతే జీవితం నాశనం అయిపోతుంది. కష్టపడి తల్లిదండ్రులు చదివించే దేనికండి? ఇందుకేనా? ముంబైలో ధారవి, కామాటిపుర వంటి ప్రాంతాలు సభ్య సమాజానికే తలవంపులు. ఆ ఊళ్ళో ఉన్న శ్రీమంతులందరూ తలుచుకుంటే పరిస్థితులు బాగు చేయొచ్చు, కానీ ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటివి ఎన్నో మన సిటీలోనూ ఉన్నాయి. షేమ్ టు అవర్ సివిలైజేషన్. మన కల్చర్ విషయంలో చదువుకున్నవాడు, చదువు లేనివాడు, ఉన్నవాడు, లేనివాడు, ఈ తేడాలేమీ లేవు. అందరిది ఒకటే కల్చర్, బ్యాడ్ కల్చర్. ఈ మహానగరంలో మెయిన్ రోడ్డు మీద రోజు చెల్లా చెదురుగా పడి ఉండే ఈ కాగితాలు మామూలు చిత్తు కాగితాలు కావు. మన సివిక్ సెన్స్కు క్వశ్చన్ మార్క్స్, మన అపరిశుభ్రతకు సాక్ష్యాలు. స్టూడెంట్స్ ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఈ ప్యాంప్లెట్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సూచిస్తూ ఉంటారు. అవి చివరికి ఇలా చెత్తగా మిగిలిపోతాయి. ఎదగడానికి మార్గాలు చెప్పేవారు అందుకు ఇలాంటి చీప్ టాక్టిక్స్ ఉపయోగించాలా? క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నది పెద్దవాళ్ళకి తెలియకపోతే ఇక వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? పబ్లిక్ న్యూసెన్స్ అని కేసులు బుక్ చేయొచ్చండి, కానీ ఎంతమందిని స్టాఫ్గా పెడతాం? ఎన్ని కేసులు బుక్ చేస్తాం? జనంలో ఆ సివిక్ సెన్స్ రావాలి. మనం గలీజ్ చేస్తే మనకే అసహ్యమనే భావన రావాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదనే సంస్కారం మనుషుల్లో సహజంగానే ఆ భావన రావాలి. డోంట్ స్పిట్ వద్ద ఉమ్ము ఊసేవారు, యూజ్ మీ అనే డస్ట్బిన్లో కాకుండా పక్కన చెత్త వేసేవారు, నో పార్కింగ్ వద్ద వెహికల్స్ పార్క్ చేసేవారు, ఆఖరికి ఇచ్చడం మూత్రం పోయేవాడు గాడిద అన్నా సరే అది చదువుకుంటూ ఉచ్చపోసే ప్రతి వాడు అగ్లీ పర్సన్. మన పేపర్లో నువ్వు రాసిన ఆర్టికల్ చదివానురా. ఓ అదా, చాలా బాగుంది. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్ దేని గురించి రాస్తున్నావు? 2-3 అనుకున్నాను, ఇంకా ఇది డిసైడ్ చేయలేదు. మూవీస్ గురించి రాయరా, బాగుంటుంది. మూవీస్ గురించి రాయడానికి ఏముందిరా, అవే పాత లవ్ స్టోరీస్, రోమింగ్ ఎరౌండ్ ద ట్రీస్, ఫ్యాక్షన్ గొడవలు, కత్తులు గొడ్డలు, ఫారెన్లో 2 పాటలు, డర్టీ కామెడీ, ఇవేగా మన సినిమాలు. మరి మీరు చూసేవి అవేగా. ఏం చేస్తాం, టైం పాస్ కావడానికి ఏదో ఒక సినిమా చూడాలి కదా. మేము మీలాగా పెద్ద రైటర్స్ కావు కదా. టైం పాస్ కావాలంటే ఎన్నో మంచి పనులు చేయొచ్చు. పార్ట్ టైం జాబ్ చేయొచ్చు, వాలంటరీ సర్వీసెస్ చేయొచ్చు. అయితే సినిమాలు చూడడం వెస్ట్ అంటావు. నీకు గౌతమ్ అనే పేరు సరిగ్గా సరిపోయిందిరా. ఇక్కడ బోధవృక్షం లేకపోయినా ఉపదేశాలు బాగానే ఇస్తున్నావు. Keeping all these things into view in a right position of whatever we have heard until now, it is a must for us to know about our mind and the fear we have in our human body. This is a must even for not only the human beings but also for the creatures. As they move, they have their own fear of the human beings, because human beings are terrified by the animals. At the same time, the animals also wait for the prey for the human beings, and they are totally terrified. Keeping all these things again into view, we come into an null thinking
which is called as an empty body moving within us from the mind, which creates fear, and again fear going into the mind. So it is really positive for us to think not only about ourselves but even of the animals and the quality of all these things which is kept jointly into our conditions, because these conditions only make us live and breathe and do whatever we want in every moment of the show we do as in drama of the activity wherein we have been sent on the earth by the great Creator Almighty. It is most and most important for us still again to repeat it again and again. మొన్ననే కదా కాలేజ్ ఎక్కొట్టి నీతో సినిమాకి వచ్చాను, మళ్ళీ ఈరోజా? నథింగ్ డూయింగ్, నేను రాను. అవును, రేపు నీ బర్త్డేకి ఏదో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసావు కదా? ఓకే ఓకే, రేపు మీట్ అవుదాం. బాయ్, టేక్ కేర్. హాయ్ దీపా. హాయ్. హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. నాన్నగారు ఇంట్లో లేరా? ఇవాళ లేటుగా వస్తానన్నారు, ఏదో పార్టీకి వెళ్తానని చెప్పారు. సరే అయితే నేను వస్తాను. ఏంటి, నాన్నగారితోనే మాట్లాడతారా? నాతో మాట్లాడరా? అబ్బే అదేం లేదు. అయితే కూర్చో. పర్వాలేదు. మీ కాలేజ్ విశేషాలు ఏంటి? ఏముంటాయి, మామూలే. మా హైదరాబాద్ ఎలా ఉంది, నీకు నచ్చిందా? ఓకే. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హే, నువ్వు చెప్పడానికి మొహమాట పడకు. ఈ మోడర్న్ లైఫ్లో అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్, అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం కామన్. అమెరికాలో డేటింగ్కి వెళ్తారంట, నాన్నగారు చెప్పారు. నో ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్, పేరేమో విశాల్. చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. మా నాన్నకు తెలిసిన ప్రాబ్లం లేదు, కానీ మా అమ్మకి చెప్పకే పెద్ద రాదాంతం చేస్తుంది. సరే, నాకు అడ్వైజ్ ఇవ్వు. రేపు విశాల్ బర్త్డే, ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? ఏదైనా మంచి బుక్ ప్రెజెంట్ చేయి. భగవద్గీత గిఫ్ట్ ఇవ్వనా? నీలాంటి రైటర్ని అడిగాను చూడు, ఇలాగే ఉంటుంది. నేను విశాల్కి 5 స్టార్ హోటల్లో లంచ్ ఇప్పిస్తాను అన్నాను, కానీ తను వద్దన్నాడు. సరదాగా ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్దాం, సాయంత్రం వచ్చేద్దాం అన్నాడు. కానీ నాకెందుకు వెళ్ళాలంటే నర్వస్గా ఫీల్ అవుతున్నాను. అలా అయితే వెళ్ళడం మానే. పాపం, తను ఫీల్ అవుతాడు. బర్త్డే బాయ్ని డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు. ఐ లవ్ హిమ్ సో మచ్. ఈ మోడర్న్ లైఫ్లో అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్, అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం చాలా సహజం అట. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? కాలేజీకి వెళ్ళేది చదువు కోసమా, లవ్ కోసమా? వాట్ ఈస్ స్టూపిడిటీ?